దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనం. యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకుందును. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. నాటి కాలములో ఇశ్రాయేలు రాజైన దావీదు తన కుమారుడైన అబ్షాలోము తరుముచుండగా ఆయన ఇశ్రాయేలు దేశము నుండి అరణ్యాలకి పారిపోయాడు. ఆ సమయంలో ఆయన ఎంతో బాధను అనుభవించాడు. కాళ్ళకు చెప్పులు లేక నడుచుకుంటూ చుట్టూ సైన్యాధిపతులు, అనేక మంది మంత్రులు ఆయనతో ప్రయాణము చేసి అరణ్యాలోనికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆయన ఎంత బాధను అనుభవించాడో, దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించాడో ఈ విషయాలను వ్రాయబడ్డాయి. దేవా, నీవు నా మొరాలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములను నీకు మొరపెట్టుచున్నాను. దావీదు ప్రార్థన వేదనకరముగా అపాయకరమైన పరిస్థితుల్లో ఉండగా దేవుని సన్నిధానములో మనవి చేయుచు ఉన్నాడు. ఆయన మనుష్యుల మీద ఆధారపడలేదు, తన నమ్మిన దేవుని వైపు ఆయన చూశాడు. గనుక దేవుని సహాయము దావీదు మహారాజు గారికి అనుగ్రహించబడింది. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ఎంత బాధను అనుభవించాడో ఆ మాటలలో మనం చూస్తాం. అవును ప్రియులారా, అబ్షాలోము తరుముతుండగా అంతటి యుద్ధశాలైన బలశాలైన దావీదు మహారాజు కొండ శిఖరముల అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ సమయాలలో సౌలు వంశీయుడైన బెన్యామీను గోత్రము సంబంధించిన షిమీ దావీదును బాధ పెట్టాడు. అయినను దావీదు ఓర్చుకున్నాడు. గనుక దేవుడు నిందల నుంచి, అవమానాల నుంచి తప్పించి అన్యాయముగా సంపాదించుకున్న అబ్షాలోము చేతిలో నుండి రాజ్యాన్ని దేవుడు తిరిగి దావీదు గారికి అప్పచెప్పారు. ఈ ఉదయకాల సమయంలో అపాయాలు వస్తున్నాయని, శ్రమలు సంభవిస్తున్నాయని ప్రార్థన చేయటం మానవద్దు. ఓపికతో కనిపెట్టి ఎదురు చూసినప్పుడు తప్పకుండా ఆయన సహాయము చేస్తాడు. పడిపోయి కృంగిపోయిన దావీదును లేవనెత్తిన దేవుడు ఎంతోమంది జీవితాలను ఆయన నిలబెట్టలేదండి. గనుక విశ్వాసం ఉంచండి. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తిరిగి జీవితాలను ఫలింపచేస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, తప్పు చేశానని తన తప్పును ఒప్పుకున్న దావీదుని క్షమించి తనకొచ్చిన ఆపద నుండి విడిపించి మరలా క్షేమముగా తన రాజ్యానికి నడిపించి తన ప్రార్థన ఆలకించి మేలు చేశావు. మా జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు గుండా ప్రయాణము చేస్తూ ఉండగా నీవే సహాయము గుండా ఆదుకున్నావు. ఇకను మీరు ఆదుకుంటారు. ఎవరి ఇబ్బందులు, కష్టాల ఆపదలు ఉన్నారు వారిని కనికరించి సహాయము చేసి మేలు చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.